మ్యాగీ చేయాలి అంటే 2 మినిట్స్ టైం సరిపోతుంది అంటారు. కానీ 2 మినిట్స్‌లో మ్యాగీ అవుతుందా? కానే కాదు. నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ సాఫ్ట్ స్వీట్‌ని 2 మినిట్స్‌లో తయారు చేసుకోవచ్చు. నోటికి ఎప్పుడైనా తియ్యగా తినాలనిపించినా, సడన్‌గా ఇంటికి చుట్టాలొచ్చినా 2 మినిట్స్‌లో ఇలా స్వీట్ చేసి పెట్టండి. తిన్నవాళ్ళు ఎవరైనా సరే ఎలా చేశారని అడుగుతారు. నోట్లో వెన్నెలా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మసాలాలు ఆడుకుని చిన్న జార్ని తీసుకుని మిక్సీ పట్టుకున్నామనుకోండి, చక్కగా పలుకులు లేకుండా ఫైన్ పౌడర్ అనేది అవుతుంది. ఇందులోకి బాదాం, జీడిపప్పు, పిస్తా అయితే వేస్తున్నాను. మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని మొత్తంగా అరకప్పు వరకు వేసుకోవాలి. కొద్దిగా ఇలా యాలుక గింజల్ని వేసుకున్నారనుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ముందుగా వీటిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత పావు కప్పు వరకు బెల్లం వేస్తున్నాను. పావు కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. మీరు బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చు. అరకప్పు పుట్నాలు వేసుకుని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకున్నామంటే ఇదంతా కలిసిపోయి సాఫ్ట్గా అయిపోతుంది. చూసారు కదా, ఇలా చక్కగా సాఫ్ట్గా అయిపోయింది. బౌల్లోకి తీసుకుని అంతా కలిసినట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవడమే. సింపుల్గా ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే చాలు వెన్నెలా కరిగిపోతుంది. మీరు కూడా ఈ స్వీట్ను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో వీటిని గార్నిషింగ్ చేసుకోవచ్చు. ఏదైనా ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే వారం 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ సాఫ్ట్గా నోట్లో అలా కరిగిపోతుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.